మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు దీనిపైనే అందరి చూపు. మరి ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ ముఖ్య నేతలకి ఢిల్లీ నుండి పిలుపు రావడంతో నిన్న సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఉగాదికి మంత్రివర్గం విస్తరించాలని నిర్ణయించారు. 4 మంత్రి పదవుల భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు కూడా భర్తీ చేస్తారు. ప్రభుత్వ పనితీరుపైన అధిష్టానం పెద్దలు చర్చించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును సీఎం రేవంత్ వివరించారు. ఈ సమావేశంలో భట్టి, ఉత్తమ్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు తెలంగాణ విషయాల మీద చాలా సుదీర్ఘంగా మాతో అన్ని విషయాలు చర్చించినారు. దాంట్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారుతో పాటు నేను, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కూడా పాల్గొనడం జరిగింది. చాలా విషయాలు రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కూడా వారు అన్ని విషయాలు ఆరాధించారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద వారు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లాభం జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి దాంట్లో ప్రవేశం వస్తుందనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు రాబోయే రోజుల్లో క్యాబినెట్ కూర్పు, పిసిసి కార్యవర్గము, దాంతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం కూడా అన్ని విషయాలు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. క్యాబినెట్ జరిగింది సంవత్సరం దాటినప్పటికి కూడా అన్ని విషయాలు లోతుగా వారు మా నుంచి సమాచారం తీసుకున్నారు. త్వరలో అన్ని విషయాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తాము.